హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ నాన్ వెజ్ గురించి. ఒక మనిషి ఎంత కష్టపడి ఎంత పొజిషన్కి వెళ్ళినా, తను ఎన్ని మెట్లెక్కినా, ఎన్ని రోజులు కష్టపడ్డా, ఒకే ఒక్క మాటతో మళ్ళీ తను పాతాళానికి పడిపోవడానికి ఎంత టైం పట్టదు అని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం నాన్ వెజ్ స్టోరీ. ఇతను మీద వచ్చిన కేసు అవ్వచ్చు, ఇతను ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయడం అవ్వచ్చు, ఇవన్నీ తన ఒక మాట నోరు జారినందుకే. సో ఇతని గురించి మనం ఫుల్గా మాట్లాడే ముందు ఈ ఛానల్ ఎవరైనా చేయకుంటే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు స్టార్ట్ టాపిక్. నాన్వేషణ వైజాగ్ దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టి చదువుకొని మాస్టర్ డిగ్రీ చేసి జాబ్లో జాయిన్ అయ్యి ఆ జాబ్ జీతం సరిపోదు, అండ్ ఇలా ఉంటే మనం అనుకున్న హై పొజిషన్ మనం ఎదగని చిన్న వయసులోనే గ్రహించి ప్రపంచయాత్రుడిగా కోవిడ్ టైంలో కూడా భయపడి ఇండియాకి రాకుండా ఫేస్ చేసి ఎంతో కష్టపడి ఆ పొజిషన్కి ఆ శిఖరాలకి చేరాడు. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ఆటగాడిగా పేరు తెచ్చుకొని కొంతమందికి దగ్గరై కొంతమంది దూరం అయ్యి చాలా నెగిటివ్స్ క్రియేట్ అవుతున్నా సరే, ఈ మధ్య ఒక 6 months క్రితం తను చేసిన ఒక పని వాళ్ళందరికీ దగ్గరయ్యాడు అనమాట. తను చేసిన పాజిటివ్లో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయి చనిపోయారో వారి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు చొప్పున ఇవ్వడం తను చాలామందికి దగ్గరే అంశం. మరియు రీసెంట్లీ తను మహాభారతం చాలా సింపుల్గా చెప్పాడు. అంటే దాని గురించి తన ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డైలీ వేర్గా ఇచ్చాడు అనమాట, ఎపిసోడ్స్ వైజ్గా. సో ఈ విధానాలతో చాలా పబ్లిక్లో ఇంకా ఈజీగా వెళ్ళాడు, చాలామంది పాజిటివ్ సైడ్ వచ్చాడు. కానీ నోరు దూల వల్ల తను హిందూ దేవుని ద్వేషించడం, గరికపాటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, హీరో శివాజీని బూతులు తిట్టడం, ఇలాంటివి చేయడం వల్ల ఎక్కడికో వెళ్ళినోడు ఎక్కడికో వచ్చేసాడు. తీసుకొచ్చారు. అందుకే నోటి దూలని కొంచెం దగ్గర ఉంచుకొని మాట్లాడుకుంటే మంచిది. అది ఏ పొజిషన్ అయినా. ఇందులో చాలామందిలో చూస్తుంటాం, ఒక పొజిషన్లో ఉంటే ఒకలా మాట్లాడతారు, ఇంకో పొజిషన్కి వెళ్తే ఇంకోలా మాట్లాడతారు. కానీ కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. రీసెంట్లీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం అన్నమాట, మదనపల్లి ఇష్యూలో. సో పాపను చంపేసి ఎంతసేపు కాలేదు వాడు శవంగా మారడానికి. సో దానివల్ల వాడు సంపాదించింది లేదు. ఒక తల్లిదండ్రికి ఒక బిడ్డను దూరం చేశాడు, ఒక బిడ్డకి తల్లిదండ్రులు ఆ బిడ్డకి జీవితాన్ని లేకుండా చేశాడు. అది సో అందుకని మనం మాట్లాడేటప్పుడు చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ విషయానికి వచ్చేసరికి ఆర్టికల్ 19-1 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏదైనా మాట్లాడవచ్చు. అలా అని చెప్పేసి చాలామంది ఈ రోజుల్లో ఏది పడితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీకు ఫాలోయింగ్ ఎంత పెరుగుతుందో అంత ప్రాబ్లం పెరుగుతున్నట్టే. మీరు ఏదైనా తప్పుగా మాట్లాడితే మీకు ఎంత ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారో అంత ఈజీగా వితిన్ సెకండ్లో వాళ్ళకి రీచ్ అవుతారు. సో అందుకే బీ కేర్ఫుల్గా మాట్లాడడం చాలా మంచిది. ఇక అన్వేషణ విషయానికి వచ్చేసరికి అతను టంగు స్లిప్ అయి మాట్లాడి అట్లీస్ట్ సారీ చెప్పినా ఆయనకి పొజిషన్ వచ్చేది కాదు. ఇంకా అతను ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ వల్ల తనకి ఒక వెంట్రుకతో సమానంగా తీసి పడేస్తున్నాడు. ఎందుకంటే దానివల్ల నుంచి తనకు వచ్చే ఇన్కమ్ లేదని ఆయన, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అమౌంట్ అనేది రాదు, ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇతనికి కావాల్సిన వీడియోస్కి కావాల్సిన ప్రమోషన్స్ కానీ, ఇతను ఎవరికైనా ప్రమోషన్ కానీ అలా కూడా ఇన్స్టా నుంచి ఏం సంపాదించట్లేదు. సో అందువల్ల నాకు పోయేదంటూ ఏం లేదని చెప్పేసి అతని వర్షన్. బట్ ఒక్క రాయి అనేదిలా అయితే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పడిపోవడానికి అదొక తొలి మెట్టు అవుతుంది, తొలి స్టెప్ అవుతుంది అనే విషయం అన్వేషణ ఇంకా గ్రహించట్లేదు. బహుశా గ్రహించేసరికి ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు అన్వేషణ ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే తనకు ఉన్న రెండే ఆప్షన్స్. నెంబర్ 1, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, లేదా కోర్టుకు వచ్చి అప్పీల్ చేసుకొని నిజాయితీని నిరూపించుకోవాలి. సో కోర్టుకు రావాలంటే ఇండియాకి రావాలంటే తన మీద ఉన్న కేసులు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని తీసుకుని లోపల పడేస్తారు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు, అందుకే సైలెంట్ అయిపోయాడు. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళంట
వాళ్ళతో విత్డ్రా చేసుకునే ఛాన్స్ అసలు లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం మాట్లాడితే ఒక వ్యక్తిని మాట్లాడడం వేరు, ఒక వ్యవస్థను మాట్లాడడం వేరు, ఒక రీజియన్ని, ఒక కమ్యూనిటీని మాట్లాడడం వేరు. సో ఇవన్నీ ఒక రీజియన్, కమ్యూనిటీ, ఒక వ్యవస్థను మాట్లాడితే అందులో ఓన్లీ 1 or 2 మెంబర్స్ ఉన్నారు. సో అందువల్ల మనం మాట్లాడేటప్పుడే చూసుకొని మాట్లాడాలి. ఏది పడితే అది వాగేస్తాం. 1 మిలియన్స్లో ఉన్న నాకు ఫాలోవర్స్, ఒక వీడియో పెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మంత్లీ నాకు 8 lakhs వస్తుంది అంటే 8 lakhs తీసుకొచ్చిన అదే పబ్లిక్, జీరో చేసేది కూడా అదే పబ్లిక్. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. సో అందుకే మనం మాట్లాడేటప్పుడే కొంచెం చూసి మాట్లాడుకోవడం మంచిది. సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని యాక్ట్స్ ఉంటాయి అనమాట. IT Act 67 అండ్ IT Act 69A డాష్ IT Act 69-A. ఈ యాక్ట్ ప్రకారం సోషల్ మీడియా అంటే పోలీసులు మెటాకి ఇచ్చారనమాట డేటా అనేది. అంటే సో క్యాండిడేట్ ఇలా మాట్లాడాడు, సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏ సోషల్ మీడియా అయినా, ఏ కంట్రీ అయినా వాళ్ళకున్న చట్టాలను వాళ్ళ ఆ చట్టాల్లో ఉన్న పరిణితిలోనే అది వర్క్ చేయాలి, లేకపోతే అక్కడ చేయనియరు. సో ఇది విషయం అందరికి తెలిసిన విషయమే, అది ఏదైనా సరే. సో అందువల్ల మనోడికి బ్యాన్ పడ్డది అనమాట. సో రిమైనింగ్ సోషల్ మీడియాస్ ఏదైతున్నాయో లైక్ యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఇవి ఉంటాయా, తీసేస్తారా, తీసేలా చేస్తారా అనేది మనం ఆగి చూడాలి. మరొక వీడియోలో మళ్ళీ ఎవరైనా సరే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.